లవంగాది లేహ్యం తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. ఉసిరికాయ తురుము, అల్లం తురుము, బెల్లం, పసుపు, సైంధవ లవణం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయలేటో జాగ్రత్తగా చూడండి. ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకోండి. సో ఏం చేద్దాం మనం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం ఉన్నాయి కదా, సో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఓకే, సో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అయితే ప్యాన్ పెట్టేసుకుందాం. సో ముందుగా మిరియాలు వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్, ఒక 2 స్పూన్ల మిరియాలు, దాల్చిన చెక్క ఒకటి, ఒక పెద్ద దాల్చిన చెక్క ముక్క, ఇదిగో ఇలా పెద్ద దాల్చిన చెక్క, లవంగాలు ఒక స్పూన్, లవంగాలు 1 స్పూన్ అనమాట, లేదు ఒక 6-7 లవంగాలు. సో అలా తీసుకున్నాం కాబట్టి డ్రై రోస్ట్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి మనము డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నాము. ఈ మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క కానీ మంచి ఘాటుగా ఉండేవి, అట్ ద సేమ్ టైం కొద్దిగా వేడిని కలిగించేవి కదా మ్యామ్. స్పెషల్గా ఇంతకీ ఇది ఎవరి కోసం? సో ఇది అందరి కోసం అనమాట. సో అందరు కూడా మనం జనరల్గా చ్యవన్ప్రాశ లాంటివన్నీ తింటూ ఉంటాం కదా, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు, చాలా బలంగా ఉండాలని చెప్పేసి. సో అలా మనం ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి చిన్న లేహ్యం అనమాట. సో ఈ అంటే మినిమల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ లేహ్యం వల్ల ఏమవుతుందంటే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే రక్తం యొక్క శుద్ధి జరుగుతూ రక్తం యొక్క కౌంట్ అనమాట. సో రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అనమాట. తర్వాత మనకి యాంటీబయాటిక్, మన పసుపు తీసుకుంటాం కదా, పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మనకి వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అండ్ ఒకవేళ వచ్చినప్పటికీ కూడా దాని యొక్క తీవ్రత అధికంగా కాకుండా మనకి కొంచెం మినిమల్ ట్రీట్మెంట్లోనే తగ్గిపోయేటట్టుగా హెల్ప్ అవుతుంది. ఇంకొంచెం వేగాల సరిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే ఇది పౌడర్ చేసేసుకుందాము, జార్లో వేసేసుకొని. ఓకే, ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము. సో కొంచెం ఇంగ్రీడియంటే వీలైతే ఒకవేళ మీరు అవసరమైతే ఇంట్లో రోట్లో కూడా దంచేసుకోవచ్చు. మనం ఇప్పుడు మిక్సీ జార్లో మాత్రం దీన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ మొత్తం మనం గ్రైండ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఇలా ఉంది కదా. సో కొంచెం గచ్చపచ్చగా ఉన్నా పర్వాలేదు. సో మనం తినేటప్పుడు కూడా తగులుతుంటే పంటికి పర్వాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బెల్లంని కరిగించేద్దాం. ఎంత నీళ్ళు పోసుకోవాలి? సో జస్ట్ కరిగేంత వరకు కొంచెమే, అంటే బెల్లం మునిగేంత వరకు మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇది బెల్లం కరిగిపోతే సరిపోతుంది కదా? సరిపోతుంది. తర్వాత మనం ఉసిరికాయ ఉంది కదా, ఒక ఉసిరికాయని మనం చక్కగా తురిమేసి వేసుకుంటున్నాం. దీంట్లో ఇంకా కొద్దిసేపు ఆగాల? వేసేద్దాం. ఉసిరికాయ తురుము ఒక 1/2 కప్పు, చిన్న కప్పుతో. అంటే ఒక ఉసిరికాయ అనుకోండి మనకి తీసుకుని, ఒక పెద్ద ఉసిరికాయ. అలానే అల్లం తురుము 1 స్పూన్, అల్లం తురుము. సో అది మిక్స్ చేసేసి మంచి వాసన వస్తుంది. సో దాంట్లో ఏం చేద్దామంటే ఒక చిటికెడు పసుపు వేసేద్దాం. చిటికెడు, జస్ట్ 1 పించ్. ఓకే, పసుపు వేసుకున్నాము. సైంధవ లవణం ఒక 1/2 స్పూన్ వేసేసుకుంటాం. సరిపోతుంది. సరిపోతుంది. సో సైంధవ లవణం ఒక 1/2 స్పూన్ వేసేసుకున్నాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం అంతా ఉంది కదా, సో ఇదంతా కలిపితే ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్ అవుతుంది అనమాట. సో అదంతా కూడా వేసేద్దాం. ఓకే, ఇదంతా కూడా వేసేసుకొని లేహ్యం లాగా తయారు చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మన అందరి ఇళ్ళలో కూడా ఉంటాయి. సో మనం చెప్పిన క్వాంటిటీ పరంగా సో ఈ మోతాదులో మనం తీసుకొని ఇలా లేహ్యంలాగా తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనకి ఎంత ఇమ్యూనిటీ శక్తి కూడా చాలా లభిస్తుంది అనమాట. ఓకే, సరిపోయిందా? సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో లేహ్యం లాగా తయారు చేసేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో దీన్ని ఇంకా కొంచెం మనం అంటే కొంచెం వాటర్ పోసేసి కూడా ఇంకా కొంచెం పేస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు. బట్ దిస్ కన్సిస్టెన్సీ ఇస్ బెస్ట్. ఓకే, సో ఇలా దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఇలా రోజుకి 1 స్పూన్ అయినా తినేసేయచ్చు. లేదంటే 1 స్పూన్ గోరువెచ్చని పాలలో, అంటే 1 గ్లాస్ గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ ఇలా ఈ లేహ్యాన్ని కలుపుకొనైనా తాగొచ్చు అనమాట. సో 2 విధాలు మనకు ఉపయోగపడుతుంది. నేను చిన్నపిల్లలు డైరెక్ట్గా తీసేసుకున్నా పర్వాలేదు. సో మనకి కొండంత ఏనుగు బలం ఇచ్చేటువంటి ఔషధం లాగా కూడా ఇది పనిచేస్తుంది.
సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఆమ్ల లవంగాది లేహ్యం రెడీగా ఉంది. ఓకే, సో విన్నారు కదా, ఆమ్ల లవంగాది లేహ్యం అయితే మనం తయారు చేసేసుకున్నాము. అందరికీ ఎంతో ఉపయుక్తకరమైనటువంటిది, చిన్నపిల్లలకైతే మరీ అనమాట. ఎందుకంటే వాళ్ళకి బలం రావాలని మనం రకరకాలుగా కుక్కేస్తూ ఉంటాం, తిను బలం వస్తుంది అని. అవన్నీ పెడుతూ ఉండండి, అంటే అలా పెట్టండి, బట్ వాటితో పాటు ఇది పెడితే మరింత బలాన్ని అందిస్తుంది అనమాట, అంతే. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆమ్ల లవంగాది లేహ్యం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము, అల్లం తురుము, బెల్లం, పసుపు, సైంధవ లవణం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. ఆమ్ల లవంగాది లేహ్యం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల మిరియాలు, ఒక పెద్ద దాల్చిన చెక్క, 7 లవంగాలు వేసి వేగించి మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం వేసి సరిపడా నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. బెల్లం కరిగాక ఉసిరికాయ తురుము, అల్లం తురుము, చిటికెడు పసుపు, సైంధవ లవణం, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమము వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆమ్ల లవంగాది లేహ్యం రెడీ.